ఎస్. డైల్ ఫర్ హెల్ప్ బోర్డ్ మెంబర్స్ వచ్చారు మ్యామ్. వెయిట్ చేయమని చెప్పండి. సార్ ఎక్కువసేపు వెయిట్ చేయలేమని ఇరిటేట్ అవుతున్నారు సార్. ఏంటి సార్ మీరు కొంచెం కూడా బాధ్యత లేకుండా మా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద మనుషులు సార్. మీరు వేస్ట్ చేసే ఒక్కో సెకండ్ వీఆర్ లూజింగ్ మనీ హియర్. నా దృష్టిలో మీరందరూ క్రిమినల్స్. జరిగిన రాబరీకి మీరే కారణం. నష్టపోయిన వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏదో మా కంపెనీ పేరు ఇన్వాల్వ్ అయిందన్న కటెన్సీతో వస్తే ఎంత రూడ్ గా బిహేవ్ చేస్తారా? ఈ కాలంలో డేటా లీకేజ్ సహజం అండి. సోషల్ నెట్వర్క్ సైట్ నుంచి ఫుడ్ డెలివరీ యాప్ వరకు అన్ని చోట్ల యూజర్స్ డేటా లీక్ అవుతుంది. కరెక్ట్. మ్యాట్రిమోనీ సైట్స్ లో మీ తాలూకు డీటెయిల్స్ ని మీరే అప్లోడ్ చేస్తున్నారు. అది మాత్రమేనా? పెళ్లికి కొనే తాళి దగ్గర నుంచి బిడ్డకి కొనే ఉయ్యాల వరకు, అంతెందుకు సార్, చావుకు కట్టే పాడే వరకు మీరు ఆన్లైన్ లోనే పర్చేస్ చేస్తున్నారు. ఇందులో రాని ఇన్ఫర్మేషన్ సార్ మేము లీక్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒకరు టచ్ స్క్రీన్ ఫోన్ కొనుక్కునే డిజిటల్ బోర్డు అడుగు పెడుతున్నాడో తరువాత నిమిషమే వాడు తలకు రాసుకునే షాంపూ నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు, అంతెందుకు వాడికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదని కంప్లీట్ డేటా లీక్ అవ్వాలి. ఇదే ఈ రోజు డిజిటల్ వరల్డ్ ని శాసించే కార్పొరేట్ కంపెనీల నియమం. సార్ అంటే పోయిన వారం ఫ్యామిలీతో తిరుపతికి వెళదామని ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసిన మరుక్షణం 75 మెసేజెస్ వచ్చాయి. అందుకు కారణం ఇదిగో ఈ కార్పొరేట్ క్రిమినల్స్ అంటారా? కంట్రీ బ్రూట్స్ బండోడ ఏంట్రా చూపు. అంటే జరిగిన రాబరీలో మీ కంపెనీ హ్యాండ్ కూడా ఉందని మీరే ఒప్పుకుంటున్నారు అంతేగా? ముందు మీరు డయల్ ఫర్ హెల్ప్ అనే మీ కంపెనీ పేరు మార్చింది. ప్రజల సెన్సిటివ్ డేటా మెయింటైన్ చేసి మీకు దానికి తగ్గట్టు సెక్యూర్ చేయాలనే కాన్షియస్ లేదు. మొత్తం 50 ఇళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు మొత్తుకుంటున్నారు. దానికి మేమేం చేయగలమని ఈజీగా అంటున్నారు. అయినా ఇంత మాట్లాడి మీరు మాలాంటి వాళ్ళు ఇచ్చే పర్సనల్ డేటాకి కంపెనీ రెస్పాన్సిబుల్ కాదని డిస్క్లైమర్ వేయగలరా? ధైర్యం ఉందా? సార్ మేము బిజినెస్ ఎలా చేయాలో మీరు చెప్పి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని నామ్స్ ని మేము ఫాలో చేస్తూనే ఉన్నాం సార్. ఓ అలాగే మేడం. కుమార్ సార్, ఇది మీ కంపెనీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్. ఇందులో సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్ అని ఓ పెద్ద అమౌంట్ వేసి చూపించారు. మేము చెక్ చేసినంత వరకు మీ సర్వర్ ఫైర్వాల్ అంటే ఇన్ఫర్మేషన్ డేటాబేస్ 2015 నుంచి అప్గ్రేడ్ చేయలేదు. దీనికేమంటారు? సార్ అయితే వీళ్ళందరినీ జైల్లో పడేద్దామా? చట్టం అనేది పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకే కుమార్. ఇలాంటి 10,000 కోట్లు కొట్టేసే వాళ్ళకి కాదు. మీకు సిగ్గుగా లేదు? ఈ విషయం బయటకు చెప్తే మీ కంపెనీ పరువు పోతుంది. మిమ్మల్ని తప్పులేదు. ఎప్పుడైతే ప్రజలు ఆన్లైన్ ని ఎంచుకోవడం మొదలు పెట్టారో అప్పుడే మీరు వాళ్ళని వెళ్ళడం మొదలు పెట్టారు. ఈ కేసుకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మీ ఫుల్ కోఆపరేషన్ కావాలి. గాట్ ఇట్? నౌ గెట్ లాస్ట్. ఎనీథింగ్ సస్పిషియస్? నథింగ్. ఆ భానుమూర్తి వైపు మన సర్వేలెన్స్ లోనే ఉన్నారుగా? కేవలం భానుమూర్తి వైఫ్ నే కాదు, ఈ కేసుకి సంబంధించి మనం ఇన్వెస్టిగేట్ చేసిన ప్రతి ఒక్కరిని నేను సర్వేలెన్స్ లోనే ఉంచాను. సంథింగ్ ఫిషీ. మా ఇంట్లో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. అమ్మకి 75th బర్త్డే. మీరు కూడా రావాలి. గణేష్ నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సంథింగ్ ఇస్ రాంగ్. ఏ ఇంకా ఒకింటి కూడా వెళ్ళదుగా? పోలీసులకి దొరికిపోయి ఉంటారా? ఎందుకక్క ఇంత టెన్షన్ అవుతున్నావు? ఈ చుట్టుపక్కల ఎక్కడ పోలీసులు లేరే? అయి ఉండదు. బైక్ థెఫ్ట్ లో దొరికిపోయి ఉంటారేమో. కరెక్ట్ గా ఈ రోజు భానుమూర్తి వైఫ్ ని మళ్ళీ పోలీసులు ఎంక్వైరీకి తీసుకెళ్లారంటే someone is watching me. నాకు ఇమీడియట్ గా ఆపుతే నాన్నమ్మకి స్పృహ వచ్చింది. నాయమా మీకు కావాల్సినవన్నీ తీసుకున్నారు కదా, ఆ
ఇక బయలుదేరండి. దాన్ని మాత్రం వదిలేయండి అయ్యా. వద్దు. వద్దు. వద్దయ్యా. అయ్యా, డబ్బు నగలు అన్ని తీసుకోండి. అది నా బిడ్డ ప్రాణం అయ్యా. అయ్యో, దాన్ని ఇచ్చేయండి అయ్యా. ఇదిగోండి అయ్యా, ఇది కూడా తీసుకోండి. దాన్ని ఇచ్చేయండి అయ్యా. నా బిడ్డకి ఈ దేశం ఇచ్చిన గౌరవం అయ్యా అది. అది ఇచ్చేయండి అయ్యా. అది ఇచ్చేయండి అయ్యా. ఇది తీసుకుని దాన్ని ఇచ్చేయండి. దాన్ని ఇచ్చేయండి అయ్యా. దాన్ని ఇచ్చేయండి. ఎంతో మంది మాలేదయ్యా. దుర్మార్గులు ఇవ్వలేదు. నగలు డబ్బు పోయినా పర్వాలేదయ్యా. అదంటే మీ నాన్నకి ప్రాణమయ్యా. దాన్ని వదలకయ్యా. మీ నాన్న కోసమైనా తీసుకురా. అది మా నాన్నకి తగ్గిన మర్యాద. వదిలిపెట్టను. ఇంకొక 48 గంటలు ఓపిక పట్టున్నాను. ఏంటి గొడవ? మేడం బైక్ మిస్సింగ్ మేడం. ఇప్పుడే మేడం వచ్చాను. వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు మేడం. ఎలాగైనా మీరే కనిపెట్టాలి మేడం. ఆయన చెప్పారు కదా, మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ప్లీజ్ మేడం, మీరే నాకు ఎలాగైనా బైక్ నంబర్ ఏంటి? FZ TS19AL3121 సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా బైక్ ఎలాగైనా కనిపెట్టి ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. అదే సార్ నా బైక్ ఎవరో తీసుకెళ్ళిపోతారు చూడండి సార్. TS19AL3121 సార్. ఈ హాస్పిటల్ వార్డ్ బాయ్ ఆ ఆటో స్టాండ్ నుంచి ఓ డ్రైవర్ని ఇమీడియట్ గా ఇక్కడికి రమ్మని చెప్పండి. అజయ్, శంకరాన్ని మాట్లాడుతున్నా. బ్లాక్ నెంబర్ 2 నుంచి ఒక వార్డ్ బాయ్ ని, ఆటో స్టాండ్ నుంచి ఒక డ్రైవర్ ని వెంటనే CCTV రూమ్ రమ్మరా. ఇక్కడి నుంచి చివరిగా బయలుదేరిన అంబులెన్స్ వార్డ్ బాయ్ కి ఫోన్ చేయండి. ఎందుకు సార్? చేయమంటుంటే సార్, ఇక్కడి నుంచి చివరిగా బయలుదేరిన ఆటో డ్రైవర్కి ఫోన్ చేయండి. చెప్పరా మామా? బావా ఒక్క నిమిషం పోలీసులు ఎదురు మాట్లాడాలి. పోలీసా? అవును బావా. సార్ ఒక రఘు లైన్ లో ఉన్నాడు. రఘు, చెప్పేది విను. చెప్పండి సార్. నీ అంబులెన్స్ ముందు వెనుకో FZ వైద్యమా TS19AL3121 ముందే ముచ్చు. లేదు సార్, అలాంటి వెహికల్ లేదే. అన్న లైన్ లో ఉన్నాను. ఒక నిమిషం సార్. మనీ సార్. మనీ చెప్పండి సార్. ఏం లేదు భయ్యా, నీ ఆటో ముందు వెనుకో వైద్యమా TS19AL3121 రన్నింగ్ లో ఉందేమో చూడండి. ఉండండి సార్, చూస్తాను. సార్, మీరు చెప్పినట్టు ఇక్కడ ఏ బండి లేదు సార్. ఇంకోసారి బాగా చూడు. బాగా చూశాను సార్, ఇక్కడ లేదు సార్. ఒక్క నిమిషం సార్. సార్, మీరు చెప్పిన అదే బండి నా ఎదురుకుండా ఉంది సార్. ఆ బండి నీ కంటి చూపు నుంచి మిస్ అవ్వకూడదు. ఓకే సార్. మీరిద్దరు వెళ్ళొచ్చు. ఇంకో 10 నిమిషాల్లో ఆ పోరపోకులు ఇక్కడ ఉండాలి గాయత్రి.